హాయ్ అండి, అందరికీ నమస్కారం. రావి చెట్టుని ఒక చేలో ఒక ఆయన తీసేస్తే అది రమేష్ గారు చూశారు, ఎక్కడైనా వేయించాలని అనుకుంటున్నారు అని చెప్పాను కదండి. అప్పుడు నేను మీకు వీడియో చేశాను కదా. ఏప్రిల్ 24న ఆయన మళ్ళీ వేయించడం జరిగింది. అప్పుడు నేను పెట్టలేదు, ఇప్పుడు పెడుతున్నాను చూడండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను మొన్న రావి చెట్టు ఒక ఆయన తీసేశారని చెప్పాను కదండి. అంటే ఆయన పొలం చదును చేసుకోవడం కోసం ఆ రావి చెట్టు ఏదో అడ్డం వచ్చింది, తీస్తా ఉంటారు కదండి, అలా తీశారనమాట. తీస్తే నేను ఒక వీడియో కూడా మీకు చేశాను కదండి, దీన్ని రమేష్ గారు ఇంకొక చోట వేయించాలనుకుంటున్నారని. అది ఆయన ఆల్రెడీ అక్కడి నుంచి తీసి ఒక కాటవరం ఆశ్రమంలో పెట్టారంటండి. తర్వాత వేరే ప్లేస్ లో వేయిస్తున్నారంట. ఈ రోజు ఆ కార్యక్రమంలో నేను పాలు పంచుకోవడానికి వెళ్తున్నానండి. యాక్చువల్ గా ఇది ఒక హోమం లాంటిదండి, ఒక యజ్ఞం లాంటిది. ఎందుకంటే ఇదిగోండి, నేను డ్రైవర్ లేడు, నేనే డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఏంటంటే ఈరోజు ఏసీ కూడా పనిచేయట్లేదండి, డోర్స్ కూడా తీసుకోవాలి. ఇలాగా వెళ్తున్నాను అనమాట. అయితే ఏంటంటే మీకు చెప్పాల్సింది, ఆయన చాలా తాపత్రయం అండి. అసలు ఆయనకి ఎంత తాపత్రయం అంటే దాన్ని రక్షించాలని ఆశ్రమం దగ్గర ఆల్రెడీ పెట్టేశారు. అయితే అది ఎక్కడ వేయించాలనుకున్నారంటే ఒక బస్ స్టాండ్ ఉందంటండి, ఆ బస్ స్టాండ్ దగ్గర వేయించాలనుకున్నారు. కానీ ఆ బస్ స్టాండ్ దగ్గరేమో పైన కరెంటు తీగలు అడ్డొచ్చేస్తాయంట. కరెంటు తీగలు అడ్డొచ్చేస్తాయి అన్నారని ఇంకా ఆయనకున్న స్థలంలోనే బయట ఒక ప్లేస్ లో వేయిస్తున్నారండి. ఈ రోజు ఆయన ఇలా చెప్పారనమాట, ఇలా వేయిస్తున్నారని. కాబట్టి దానిలో పాలు పంచుకోవడానికి నేను ఈ విధంగా బయలుదేరి వెళ్తున్నానండి. అంటే హోమాలు యజ్ఞాలు జరుగుతుంటే చూడడానికి వెళ్తాం కదండి. నేను అనుకోవడం ఏంటంటే ఇది అలాంటిదనే అనుకుంటున్నాను. ఎందుకంటే అసలు ఒక 20 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచో పెరిగిన మొక్కని, రావి చెట్టుని, దానికి ఉన్న విశిష్టత చాలా గొప్పదంటండి. అందుకే మన పెద్దవాళ్ళు గోదావరి దగ్గర, తర్వాత మనకి పుణ్య స్థలాల దగ్గర కూడా రావి చెట్లు, మర్రి చెట్లు అలా వేస్తా ఉంటారండి. కాబట్టి అలాంటి ఒక మహావృక్షాన్ని బ్రతికించడానికి ఆయన పడే తాపత్రయంలో నేను పాలు పంచుకోవడానికి వెళ్ళడం నాకు చాలా ఆనందంగా అనిపించిందండి. ఇంట్లో వంటది పూర్తయిపోయిందండి, బయలుదేరుతున్నాను. ఇదిగోనండి, ఈ రకంగా అక్కడికి వెళ్ళిన తర్వాత అది ఎలా జరుగుతుందో ఏంటో అవన్నీ కూడా మీకు చూపిస్తానండి. సరేనండి, ఉంటాను. డ్రైవింగ్ లో ఉన్నాను, డ్రైవింగ్ చేస్తూ చూస్తూ నోట్తో మాట్లాడుతున్నాను అనమాట నేను. సరేనండి, నేను తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా జరిగిందో ఏంటో అవన్నీ కూడా మీకు షేర్ చేస్తాను. ఉంటానండి. ఇదిగోనండి, ఇక్కడ రమేష్ గారిది మిషన్ అనమాట. ఇది కాటవరం ఆశ్రమం లోపలికి వెళ్తుందండి. ఎందుకంటే ఆ రావి చెట్టుని అడ్జస్ట్ చేయడానికి అదిని కావాలంటే అడ్జస్ట్ చేయాలంటే ఇది అవసరం. అందు గురించి ఆశ్రమం లోపల ఈ ఆశ్రమం దగ్గర ఈ రావి చెట్టుని ఇలాగా పెట్టారనమాట. ఇప్పుడు ఇదిగోండి, ఇక్కడ మా చిన్నప్పుడు కాటవరం ఆశ్రమం అండి ఇది. ఈ ఆశ్రమంలో పెట్టారు. ఇప్పుడు దీన్ని ఇలాగా ట్రాక్టర్లో తీసుకొచ్చి ఇక్కడ పెట్టారనమాట. దీన్ని ఇప్పుడు నాటించడానికి ప్రయత్నం అండి. చూడండి ఎలా తీసుకెళ్తున్నారు ఏంటో. ఇది ఒక హోమం లాంటిదండి, ఒక యజ్ఞం హోమం అలాంటిదండి. ఇదిగో ఆశ్రమం ఏమో ఇదండి. మా అమ్మమ్మ వాళ్ళు కూడా చిన్నప్పుడు కార్తీక మాసం అప్పుడు 10 రోజులు ఈ ఆశ్రమంలో ఉండేవారు అనమాట. ఇది కూడా బాగుంటుందండి, చూపిస్తాను. అసలు చాలా మొక్కలు ఉండేవి ఇదివరకు ఆశ్రమంలో. దాని కింద భోజనాలు కూడా చేసేవాళ్ళం అండి. ఇదిగండి, ఇప్పుడు దీని ప్రయత్నం అయితే ఇలా జరుగుతుంది. ఇది ఇలా చేస్తున్నారు, తీసుకెళ్ళి ఇంకో చోట వేయడానికండి. ఇది ఒక హోమం, ఒక యజ్ఞం అండి. నిజంగా అవునంటారా కాదంటారా? ఇది ఆశ్రమంలో చెట్లు అండి. యాక్చువల్గా మా చిన్నప్పుడు ఇంకా పెద్ద పెద్ద చెట్లు ఉండేవి. ఆశ్రమం ఇంకో రకంగా ఉండేదండి. దాన్ని అది పాతదైపోయిందని తీసేసి మళ్ళీ కట్టారు. కార్తీక మాసం అప్పుడు ఆశ్రమంలో చాలా మంది స్వామీజీలాళ్ళు వచ్చేవారు. అమ్మమ్మ వాళ్ళు కూడా నెల్లాళ్ళు అక్కడ ఉండిపోవడం అలా కూడా చేసేవారండి. ఇక్కడ కింద చెట్ల కింద కూర్చుని సహపక్తి భోజనాల కింద చేసేవాళ్ళం అనమాట. ఆ గుర్తులన్నీ నాకు ఉన్నాయి. అమ్మమ్మ గారు ఊరండి ఇది. ఇదిగో ఇక్కడ చెట్టు నీడ నుంచున్నా అనమాట. వాళ్ళేమో తగ్గించడానికి ముందు
ఇక్కడ చూడండి వేప మొక్కలు ఎన్ని వచ్చేసినాయో అసలు. అంటే ఈ మొక్క దగ్గరికి పక్షులు వచ్చి అవి తిన్నవి వేస్తుంటే ఇలా వచ్చేసినాయో ఏంటోనండి, చాలా ఎక్కువ ఉన్నాయి. ఇదిగోనండి చుట్టూ వేప మొక్కలే. ఇది కూడా వేప మొక్కే, తెలీదు. ఇదిగోనండి ఇదంతా కూడా ఆశ్రమం ఏరియా అన్నమాట. లక్ష్మి గారని ఈవిడ ఉంటారండి ఇక్కడ, ఈవిడే చూస్తున్నారు. పసుపు కుంకుమ ఇది అదేలేండి, పసుపు కుంకుమ కడుతున్నారండి. మా నాన్నగారు వాళ్ళు కూడా బాగా తెలుసంట, సత్సంగానికి వచ్చేవారంట, నన్ను చూడగానే గుర్తుపెట్టారండి. పసుపు కుంకుమ కడుతున్నారు అంటే మనం రావి చెట్టుని మనం వేస్తున్నాం కదండి. మీకు రావి చెట్టు గొప్పతనం తెలుసండి? మీకు ఏమనిపిస్తుందండి రమేష్ గారు ఇలా వేస్తుంటే? అదేనండి, అంటే రమేష్ గారు అంటే కొంతమంది పిచ్చోళ్ళ అనిపిస్తారు కదండి. అది కొంతమందికి ఎవరు చేస్తారండి బాబు ఇలాంటి పనులు? అది ఏమోనండి బాబు, మహానుభావుడే. రమేష్ గారు ఈ యజ్ఞాన్ని ఎంత కష్టపడి చేస్తున్నారో చూడండి. అంటే ముందు రోజు ఒక రోజు తెచ్చి ఇక్కడ పెట్టారు, తర్వాత మళ్ళీ వేయించడానికి ఆ రోజు గోతులు తీయించడానికి బయట మళ్ళీ ప్రొక్లేన్ ఒకటి రెడీగా ఉందండి. ఎంత అడ్జస్ట్ చేస్తున్నారో చూడండి. ఇది ఆయనకి స్వార్థానికి కాదు, ఏమీ కాదండి, ప్రకృతికి ఆయన ఇచ్చే గౌరవం. అలాగే ఒక రావి చెట్టుని కాపాడనే ఒక తాపత్రయం అండి. 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి పెరిగింది, దాన్ని వేళతో సహా తీశారు కాబట్టి మళ్ళీ దాన్ని రక్షించాలి, బ్రతికించాలనే తాపత్రయం. దానివల్ల ఎంతోమందికి ఉపయోగం అని ఆయన అలా చేస్తున్నారండి. అలాగే ఇక్కడ చూడండి, ఆ మొక్కని ఎక్కడైతే ఇస్తారో అక్కడ ప్రొక్లైన్తో గొయ్యి తీయిస్తున్నారండి. తీయించిన తర్వాత మళ్ళీ ఇది పట్టుకెళ్ళి అక్కడ వేయాలన్నమాట. అంటే ఆయనకి ఏం అవసరం అండి నిజంగా చెప్పాలంటే, ఆయన సొంత పని కాదు, అది వేయించడం వల్ల ఆయనకి ఏం లాభం వస్తుందంటే, నేచర్ని ప్రకృతిని కాపాడాను, ప్రకృతికి సేవ చేసుకున్నాను, అలాగే ఆ రావి చెట్టు 15 సంవత్సరాల నుంచి పెరిగిన దాన్ని బ్రతికించాను, దానివల్ల వచ్చే ఆక్సిజన్ కానీ దానివల్ల ఉపయోగాలు కానీ నలుగురుకి చెందుద్ది అనే ఒక తృప్తి అండి, అంతే. ఆ తృప్తి కోసం మాత్రమే ఆయన అలా చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? నిజంగా నాకైతే చాలా సంతోషంగా అనిపించిందండి దీనిలో పాల్గొనడం. అది అలా దగ్గరుండి, అంటే ఆయన ఎంతో కష్టపడి అవన్నీ చేయిస్తున్నారు, కానీ నేను దగ్గరుండి అలా చూడగలగడం. ఆయన పూజ చేయడానికి రమ్మన్నారు కాబట్టి నేను వెళ్ళానండి కొబ్బరికాయ కొట్టడానికి. అంటే ఎన్ని పనులు ఉన్నాయి ఇలాంటివి చేయడానికి వెళ్ళాలండి నిజంగా. అవి వెళ్ళినప్పుడే అవి పక్కన పెట్టి కూడా వెళ్ళాలండి, ఎందుకంటే వాళ్ళు ఎంతో గొప్ప పనులు చేస్తున్నారు. అసలు ఆ యజ్ఞంలో దానికి పసుపు కుంకుమ రాసే అవకాశం నాకు కలగడం కూడా చాలా ఆనందంగా భావించానండి. ముందు ఇక్కడ బయలుదేరేటప్పుడు దానికి రాశాను, మళ్ళీ అక్కడ వేసినప్పుడు కూడా మళ్ళీ నీళ్ళు పోసి కొబ్బరికాయ కొట్టి రావడం అయితే జరిగిందండి. మనం పెద్ద పెద్ద పాకలు వేసి ఓళ్ళల్లో హోమాలు చేస్తాం కదండి, ఇవన్నీ దేని గురించి అంటే పంచభూతాలని సంతృప్తిపరచడానికే చేస్తామండి ఇవన్నీ కూడా. అవి ఎప్పుడైతే సంతృప్తిగా ఉన్నాయో వాటి నుంచి మనం ఏవైతే పొందుతామో అవి అన్నీ పుష్కలంగా పొందుతామనే ఒక నమ్మకం అండి. ఆ నమ్మకం గురించే మనం మహా యజ్ఞాలు చేస్తూ ఉంటారు, ఎంతో ఖర్చు పెట్టి చేస్తూ ఉంటారు. నిజంగా తెలుసుకుంటే ఇది కూడా అలాంటిదేనండి. అలాంటి మహత్కార్యాన్ని ఆయన అంత గొప్పగా చేయడం ఎంత ఖర్చుతో కూడుకున్నది, శ్రమతో కూడుకున్నది. అలాగే ఎంతో ఆయనకి చాలా పనులండి, చాలా బిజీగా ఉంటారు. అయినా కూడా ఆయనకున్న సమయాన్ని ఇది కూడా ఎంత ఇంపార్టెంట్ అయిందని ఆయన అలాగా ఆ పని చేస్తున్నారండి. తర్వాత ఆయన నేను దండం పెట్టుకున్న తర్వాత మీరు కూడా అలా దండం పెట్టుకోండి అంటే ఆయన అలా పెట్టుకుంటున్నారు ఎంతో ఇదిగా. అంటే ఏదో పెట్టుకున్నానులే అన్న పేరు కాకుండా ఆయన ఎంతో మనస్ఫూర్తిగా ఆయన ఆరాధనతో పెట్టుకుంటున్నారండి.
ఆయనకి ఆ మనసులో అలా ఉండడం అనేది నాకు చాలా గొప్పగా అనిపిస్తుందండి. మరి మీకు ఏమనిపిస్తుందో నాకు తెలీదు. ఆ విధంగా ఆయన ప్రయత్నం అయితే ఆయన చేశారండి. చాలా గొప్ప ప్రయత్నం అండి ఇది. ఎంత కష్టపడితే అదంతా జరుగుతుందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. మనుషులు ఎంతమంది మనుషులు ఉండాలండి, ఎన్ని ఆ ప్రొక్లైన్లు, ఆ మిషన్ తవ్వించడం, అవన్నీ కూడా ఎవరైనా సరే వాళ్ళ సొంత పనులు అయితే తప్పనిసరిగా చేయించుకుంటారు. ఇవి సొంత పని కాదండి, అందరికీ అవసరమైన పని అండి. అదే సొంత పని అయితే మన ఒక్కరికి సంబంధించిందే, కానీ ఇది నలుగురికి సంబంధించిందండి. ఆ నలుగురికి సంబంధించిన పని కోసం ఆయన అలా చేస్తుంటే నిజంగా అక్కడ ఎవరున్నారు చెప్పండి? ఆయన పురమాయించుకున్న మనుషులు మేము తప్పితే అక్కడ ఎవరు లేరండి. అంటే ఏదైనా ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ కానీ ఇంకోటి కానీ అయితే మాత్రమే ఉంటారండి. ఇలా డిఫరెంట్గా ఆలోచించి ప్రకృతి గురించి నిజంగా ఆలోచించే పనుల కోసం చాలా తక్కువ మంది ఉంటారండి. ఎక్కడైనా అంతే, అది వాస్తవంగా అది ఎక్కడైనా అలాగే జరుగుతూ ఉంటుందండి. నేను అనుకుంటాను, ఇప్పుడు నేను ఇందులో చూపిస్తున్నాను కదా, చూపిస్తే అది చూడడానికి కూడా పెద్దగా ఇష్టపడరండి. ఆ బోరింగ్ సబ్జెక్ట్ లాగా అనిపిస్తుంది. అలా కాకుండా మనం ఏమన్నా కొంచెం స్పెషల్గా రెడీ అయ్యి మాట్లాడినా, ఎంటర్టైన్మెంట్గా ఏమన్నా చూపించినా చూస్తారు. అది మానవ నైజం అండి, అంతే. వాళ్ళంతా కూడా అంటే మిషన్ తీసుకొచ్చిన మనుషులు ఉన్న ఎంత కష్టపడుతున్నారో చూడండి. అది అసలు వాళ్ళకు కూడా ఎంతో పుణ్యం అండి. అంటే డబ్బుల కోసం చేయడం అని కాదు, మనీ కోసం వచ్చారు వాళ్ళు, కానీ అది వేయడంలో వాళ్ళకు కూడా ఒక భాగం, ఒక చెయ్యి వేశారు కదండి. అది పూర్వజన్మ సుకృతం ఉంటే మాత్రమే దానిలో భాగం పంచుకోగలరండి. అది మాత్రం వాస్తవం. ఈ విధంగా దాన్ని అలా తీసుకెళ్ళి ఆ ప్రొక్లైన్ కూడా అక్కడే ఉందండి. ఉన్న తర్వాత మళ్ళీ దాన్ని అలా అడ్జస్ట్ చేయడానికి మళ్ళీ దాన్ని అందులోకి తీసుకెళ్ళాలి కదండి. తర్వాత స్ట్రైట్గా నిలబెట్టాలి. ఆయన ప్రయత్నం అయితే ఆయన పూర్తిగా చేశారండి. కాకపోతే అది అడ్జస్ట్ అయ్యి, అంటే ఒక చోట నుంచి తీసుకొచ్చి ఒక చోట పెట్టి 2 రోజులు మళ్ళీ దాన్ని అందులో పాతుతున్నారు కదండి. చిన్న మొక్క అయితేనే అది ఒక చోట నుంచి ఇంకో చోట వేసినప్పుడు అడ్జస్ట్ అవడానికి కొంత టైం తీసుకుంటుంది. మరి ఇది చాలా పెద్ద మొక్క అండి, వేళ్లతో సహా అది నేను నా ప్లేస్ మారాను అని అనుకోవాలి. చిన్న పిల్లలు ఎలాగైతే రికవర్ అవుతారో తొందరగా, అలా మొక్కలు కూడా రికవర్ అవుతాయి. కానీ పెద్ద మొక్కకి కొంచెం టైం తీసుకుంటుందండి. ఆయన అయితే పూర్తిగా ఆయన ఎఫర్ట్స్ అయితే ఏ విధంగానూ కూడా లోపల లేకుండా ఆయనకి చేతనైనంతలో, ఆయనకి తెలిసినంతలో ఎలా వేయించాలో అలాగా ఆయన చిట్టూరు రమేష్ గారు అయితే వేయించడం జరిగిందండి. ఇంకా పంచభూతాలు సహకరించాలి. అలాగే ఆ మొక్కకు కూడా గత జన్మ సంస్కారం ఉండే ఆ మొక్క కూడా బతకాలండి, అంతే. ఆ మొక్కకి ఆయుష్ ఎంత ఉందో కూడా భగవంతుడికి తెలుసు. ఒకవేళ రమేష్ గారు ఈ ప్రయత్నం వల్ల అది మొక్క పెద్దదై బతకాలంటే తప్పనిసరిగా చిగురిస్తుందండి. ఆయన మాత్రం మీరందరూ కూడా కోరుకోండి బలంగా అది చిగురించాలని. అది చిగురించినప్పుడు నేను తప్పనిసరిగా, అంటే టైం తీసుకుంటుందంటండి, ఒక 1 month అలా పడుతుందంట, నెమ్మదిగా వస్తుందంటండి, చిగురు వెంటనే రాదంట. ఇంకా రాలేదని చెప్పారు. నేను అడిగాను, నిజంగా అది వస్తే తప్పనిసరిగా చిగురిని కూడా మీకు చూపిస్తానండి. ఎందుకంటే ఇంత గొప్ప ప్రయత్నం వృధా పోదు అని అయితే నేను అనుకుంటున్నానండి. మీరేమనుకుంటున్నారో నాకు తెలియదు. దాన్ని అక్కడ అడ్జస్ట్ చేయడానికి అలాగ ప్రయత్నం చేస్తున్నారనమాట అండి. అంటే అందులో పెట్టారు, కానీ అది మళ్ళీ నిలబడాలి కదండి, స్ట్రైట్గా ఉండాలి కదా. అది మామూలుది ఏం కాదు కదా, మనం ఏదో చేతులతో మనం అడ్జస్ట్ చేసేది కాదు కదా. కాబట్టి మిషన్ ద్వారా ప్రొక్లైన్ ఏమో అలా పెట్టి దీన్ని అలా అడ్జస్ట్ చేస్తున్నారన్నమాట. రకరకాల ప్రయత్నాలండి అవన్నీ కూడా నిజానికి. తర్వాత మట్టిని ప్రొక్లైన్ అది అలా పట్టుకుని ఉంటే ప్రొక్లైన్ అందులోకి తోస్తుంది అనమాట అండి. ఆ రకంగా అయితే ప్రయత్నం చేస్తున్నారండి. అది చూడండి ఎంత గొప్ప ప్రయత్నమో. ఈ రకంగా అయితే జరుగుతుంది. అది అలా వేసిన తర్వాత కొంచెం మట్టి నేను కూడా అలా వేసండి. తర్వాత కొబ్బరికాయ కొట్టడం జరిగింది. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరైతే అక్కడ హెల్ప్ చేయడానికి ఉన్నారో వాళ్ళు కూడా కొబ్బరికాయ కొట్టడం జరిగిందండి. ఎంత కష్టమైన పని చూడండి, అది నిజంగా నార్మల్గా చేసేది కాదు కదా. అలా అయితే అదిగోనండి, ఎలా అయితే అలా నిలబెడుతున్నారనమాట అదంతా కూడా. ఆ రోజు మొత్తం నేను అది మొత్తం అయ్యి మళ్ళీ వాటర్ పోసి అక్కడ కొబ్బరికాయ కొట్టే వరకు అయితే నేను అక్కడే ఉండడం జరిగిందండి. వెళ్ళి వచ్చేవాళ్ళు కూడా చూస్తున్నారు, ఏంటో అలా పెడుతున్నారని అనుకోవచ్చు, కొంతమంది తెలియచ్చు తెలియపోవచ్చు, కానీ
అది అంతా చిగురించాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అంటే ఇప్పటికి అప్పుడే 24వ తారీఖు అంటే నెల అయిపోయిందండి. చిగురు అయితే ఇంకా పట్టలేదు. పట్టాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి టైం తీసుకుంటుందని రమేష్ గారు అంటున్నారండి. అంటే వేళ్ళు కదమ్మా కింద నుంచి అది పైకి చిగురు పట్టాలంటే టైం తీసుకుంటే చిన్న మొక్క అయితే వెంటనే చిగురు వచ్చేస్తుంది, కానీ దీనికి టైం పడుతుంది. అయినా మన ప్రయత్నం అయితే మనం పూర్తిగా చేసాము. ఫలితం ఆ భగవంతుడిదే. ఇంకా మనమేం చేస్తాం, అన్నీ సహకరించాలని ఆయన కూడా అనడం జరిగిందండి. ఈ విధంగా చూడండి అసలు ఎంత బాగా మొత్తం దాన్ని అలా నిలబెట్టిన తర్వాత నేను వెళ్ళి మళ్ళీ అక్కడ కింద పసుపు కుంకుమ అది వేసండి. అంతే కదండి, ఒక మంచి పని చేసినప్పుడు మనం అవన్నీ చెయ్యాలి కదా. వేసి తర్వాత కొబ్బరికాయ కొట్టడం అయితే జరిగింది. ఈ రకంగా నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి. మీ అందరికీ ఏమనిపిస్తుందండి రమేష్ గారు చేసిన పని? కామెంట్ రూపంలో చెప్పండి. ఎంత గొప్ప పని చేశారండి ఆయన నిజంగా. వాళ్ళందరినీ కూడా కొబ్బరికాయ కొట్టమంటున్నారు. ఆయన నీ కొట్టమంటే లేదు, ముందు మీ అందరూ కొట్టండి, మీరందరూ ఎంతో కష్టపడ్డారు అంటున్నారండి. అదే ఆయన గొప్పతనం అండి నిజంగా. వాళ్ళందరినీ కూడా వాళ్ళు కూడా అలాగా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి. ఇదే మాటలేంటండి, ఇదంతా ఇలా చేయడం మనం చేసాం కాబట్టి అలా చేస్తే బాగుంటుంది. కొంతమంది ఉల్లిపాయ తొక్కలో ఉన్న సంచిని కట్టితే వస్తుందని ఏదో సలహాలు కూడా ఇస్తున్నారండి. అలా ఒక్కొక్కళ్ళు ఒక సలహా ఇచ్చారు. ఆ సలహాలన్నీ పాటిస్తారండి, పాటిస్తున్నారు కూడా. చూద్దామండి ఎలా వస్తుందో ఏంటో. ఈ రకంగా అయితే జరిగింది అక్కడ కార్యక్రమం. అంటే నేను అది ఒక గుర్తుగా ఉండిపోవాలని మొత్తం వీడియో అంతా కూడా ఎడిట్ చేయకుండా, మొత్తం కట్ చేయకుండా కూడా అలా పెట్టానండి. ఎందుకంటే అది ఒక మెమరీ అండి నిజానికి చెప్పాలంటే. సరదాగా చేసేది కాదు కదండి, ఎంతో మంచి పని. సరదాగా సంబరంగా ఈ విధంగా చేసినా కూడా అది మనకి చెప్పాలంటే చాలా గొప్ప పని అండి. ఆ గొప్ప కార్యక్రమంలో పాలు పంచుకోవడం అనేది చాలా ఆనందంగా అనిపించింది. అలాగే మీకు ఇలా చూపించడానికి కూడా నా ప్రయత్నం చేసి నేను అక్కడ మొత్తం కూడా ఉండి వీడియో అయితే తీయడం జరిగిందండి. అంటే ఎప్పుడు ఒక్కొక్కసారి అంతేనండి, అంటే ఏదైనా ఒక కార్యక్రమం జరిగినప్పుడు వెంటనే పెట్టలేదనుకోండి, అలా లేట్ అయిపోతూ ఉంటుంది, ఏంటో తెలీదు. చాలా అంతే, ఇవి తీసిన వెంటనే ఒక 2 days లేట్ అయిందనుకోండి, ఇంకా నెక్స్ట్ రీసెంట్గా జరిగిన వీడియోస్ పెట్టేస్తూ ఉంటారండి. అందుకే పెట్టలేనమాట. ఆ రకంగా జరిగింది. ఈ వీడియో కనుక ఈ చేయడం మొత్తం ఇంకా ఇలా అయిపోయిందండి. ఇప్పుడు వాటర్ పోయడానికేమో ట్యాంకర్ వస్తుంది. చూడండి ఎన్ని ఉండాలో అసలు. అంటే ఒక్క ఇన్స్ట్రుమెంటు కొంతమంది మనుషులే సరిపోరండి, ప్రతి దానికి ఒకటి ఉండాలి. మరి అది వేయాలి కదండి. అదిగో ట్యాంకర్ వచ్చిందండి.